साइबराबाद ट्रैफिक पुलिस ने शहर हैदराबाद के केबल ब्रिज पर बाइक्स के जरिए तक करतब करने वालों के खिलाफ सख्त कार्रवाई का इंतबाह दिया है। साइबराबाद ट्रैफिक पुलिस ने इस खुसूस में एक वीडियो भी ट्वीट किया है, जिसमें एक नौजवान को केबल ब्रिज पर करतबबाजी करता हुआ देखा गया। इस नौजवान ने कहा कि करतबबाजी पर इसको पुलिस ने पकड़ा और जुर्माना आयद किया है। इसने कहा कि वो आइंदा ऐसा काम नहीं करेगा और दूसरे भी ना करें। ट्रैफिक पुलिस ने गाड़ी सवारों और वालिदीन को तवज्जो दिलाते हुए कहा कि सड़क पर इनकी सलामती और दूसरों की बेहतरी अहमियत की हामिल है। ट्रैफिक पुलिस ने इस खतरनाक स्टंट्स करने से गुरेज करने की ख्वाहिश की है। साथ ही ऐसी सरगर्मियां अंजाम देने वालों के खिलाफ सख्त कार्रवाई करने का भी इंतबाह दिया। मेरा नाम फजल मोहम्मद खान है। मैं बाइक नंबर AP10 Q0314 केबल ब्रिज पे स्टंट करा। पुलिस वाले ट्रेस करके मेरे घर पे आए, चालान हुआ। और अहमदाबाद आपसे गुजारिश है, अहमदाबाद कोई मत करिए, मैं भी नहीं कर दूँगा। రిక్వెస్ట్ చేయడం ఏంటంటే యూత్కు కేబుల్ బ్రిడ్జి ఉంది, కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసేసి చాలామంది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బైక్ మీద స్టంట్ చేసుకుంటూ బైక్ లేపేసేసి ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారు. అది వాళ్ళకు కూడా ఇబ్బంది, ఇంటి వాళ్ళకు కూడా ఇబ్బంది. కాబట్టి దయచేసి ఇలాంటివి చేసి ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు, వారు యాక్సిడెంట్ గురి కావద్దని. మొన్న ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ అబ్బాయి అదే రకంగా అతను బైక్ తోటి స్టంట్ చేసేసి పబ్లిక్ని భయభ్రాంతులు చేస్తే సోషల్ మీడియాలో రాగానే మేము ఆ వెహికల్ నెంబర్ తోటి మాకు ఎంటైర్ మా సైబరాబాద్ కమిషనరేట్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. ఆ పోలీసు ఉన్నా లేకున్నా కానీ ఆ సీసీ కెమెరా ఉంటాయి, మిడ్ కానీ 24/7. ఆ సీసీ కెమెరా ద్వారా ఇతని యొక్క బైక్ నెంబర్ తోటి ట్రేస్ అవుట్ చేసేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కింద ఇతనికి వెహికల్ మీద ఛాలెంజ్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా యూత్ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ మీదకి ఏదో చూడడానికి రావాలి తప్ప మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వెహికల్ తీసుకొని బైక్ తీసుకొని వచ్చి స్టంప్ చేయడం, వెహికల్ని పైకి ఇలా లేపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం కూడా చాలా చట్టరీత్యా నేరము. వారికి ప్రమాదమే, ఇంటి వారు వెహికల్ వస్తున్న వేరే డ్రైవర్స్ వెహికల్స్ కూడా ప్రమాదమే. కాబట్టి ఇలా చేయొద్దని మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించగలుగుతారని, వారి యొక్క యూత్ని కూడా, పిల్లలకు అండర్ ఏజ్ వాళ్ళకు, లైసెన్స్ లేని వాళ్ళకు కూడా వెహికల్ ఇవ్వద్దని పేరెంట్స్కి రిక్వెస్ట్. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అయితే చూసుకున్నాం కొన్ని ఏరియాలలో. యూత్ ర్యాష్ డ్రైవింగ్ ద్వారా వాళ్ళకు అవగాహన లేకుండా, లైసెన్స్ లేకుండా, డ్రైవింగ్ అవగాహన లేకుండా వెహికల్ నడపబట్టే మ్యాక్సిమం 90% యాక్సిడెంట్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పేరెంట్స్ కూడా గమనించగలరని మా యొక్క ప్రార్థన.